ఒక రోబోలాగా, ఒక యంత్రంలాగా 24 గంటలు ఇవాళ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి గతంలో 10 ఏళ్లలో ఎన్నడూ జరగని అభివృద్ధి ఇవాళ 2 ఏళ్లలోనే అభివృద్ధి మార్కు తెలంగాణలో ఇవాళ అన్ని ప్రాంతాలలో మనం కనిపించింది. అంటే గత పాలకులు తాత్కాలిక అవసరాల కోసం ఒక కాళేశ్వరమో ఇంకోటి ఒక భూతంలాగా చూపించి ఒక కలెక్టరేట్లు కట్టో లేకపోతే అమరవీరుల స్తూపం కట్టి ఇంకోటి సచివాలయం కట్టి ఇదే అభివృద్ధి లాగా అనుకున్నారు. కాకుండా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 ఏళ్లలో ఇవాళ 2047 విజన్ పేరుతోని భవిష్యత్తు తరాలకు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడి దిశగా ఇవాళ భవిష్యత్ తరాలకు తెలంగాణ రాష్ట్రం అనేది ఒక ఆదాయ వనరులతో పాటు కొలువులు ఇచ్చే విధంగా, ఉపాధి, ఉద్యోగావకాశాలు పెంచే విధంగా ఒక డిజైనింగ్ చేయడం ద్వారా, ఒక 4th సిటీ కట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి గౌరవం పెరిగింది. ఇవాళ ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూసే విధంగా ఒక పర్యాటక రంగంగా, సాంస్కృతిక అభివృద్ధి కోణంతో పారిశ్రామిక రంగాల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ముందుండబోతా ఉంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగా మనం చెప్పవచ్చు. గతంలో ఏ పాలకులు ఇలాంటి ప్రయత్నం చేయలే. ఇవాళ మొత్తం కూడా ప్రభుత్వ ఆదాయాల్ని మొత్తం కూడా ఛాయ్ బిస్కెట్లకే 36 కోట్ల లెక్క చెప్తే అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందంటే నేను అనేది ప్రభుత్వం ఉన్నటువంటి సొమ్ముని ఇవాళ మీసాలకు లేకపోతే ఇంకో దానికి దేవుళ్ళకు దయాల పేరు మీద మొత్తం కూడా వృధా చేసి ప్రజలకు అభివృద్ధి చెందాల్సినటువంటి అనేక ఉన్నటువంటి వనరుల్ని వృధా చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రతి పైసని ఇవాళ ప్రజల కోసం, అభివృద్ధి కోసం మనం ఖర్చు పెట్టడం ద్వారా భవిష్యత్ తరాలకు అది ఒక ఆదాయ వనరుగా, ఒక అభివృద్ధి కోణంలో ఉంటుందనేది మనం అందరం కూడా చూడొచ్చు. ఇట్లా ఆలోచన చేయకుండా గత పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో ఇవాళ అభివృద్ధి నమూనా పడింది, అభివృద్ధి బీజం పడింది. తెలంగాణ నాడడానికి ఇవాళ గ్లోబల్ సమ్మిట్ ఒక ఉదాహరణను కూడా మనం చెప్పవచ్చు. ఇవాళ దాదాపు 35 కంపెనీలు ఒక్కరోజే దాదాపు 2 లక్షలకు పైగా పెట్టుబడులు దీనిపైన రావడంతో తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి ప్రత్యేకత, ప్రతిష్ట కూడా పెరిగిందనడానికి మనం చెప్పవచ్చు. ముఖ్యమంత్రి గారు ఇవాళ ఉప్పల్ స్టేడియంలో ఇవాళ ఫుట్బాల్ నిస్సితో ఇవాళ ఆడడం అంటే అది తెలంగాణ రాష్ట్రానికి కూడా గొప్ప గౌరవం పెరుగుతుంది. అతనికి దాదాపు ఇవాళ ఫుట్బాల్ ప్లేయర్కి దాదాపు 50 కోట్ల ఫాలోవర్ ఉంది. అతనికి ఒక చిన్న మెసేజ్ పెడితే 50. ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి మెస్సీతో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ వాడడం అంటే అది తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు ప్రతిష్ట అని కూడా ఈ సందర్భంగా మనం చెప్పవచ్చు. కాబట్టి అలాంటి గేమ్కు ఈరోజు రాహుల్ గాంధీ లాంటి ఒక నాయకుడు, జాతీయ నాయకులు రావడం అంటే కూడా అదొక గొప్ప స్ఫూర్తిదాయకంగా మనందరం కూడా చూడొచ్చు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పాలనతోని 2 ఏళ్ల ప్రజాపాలన పూర్తయిన సందర్భంలో ప్రతి అవకాశం, ప్రతి నడక, ప్రతి ఆలోచన తెలంగాణ అభివృద్ధితో పాటు ఆకాంక్షను పెంచే విధంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రం ఇవాళ అభివృద్ధితో పాటు పరుగులు పెట్టే విధంగా ఒక యంత్రంలాగా తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి గారు నిత్యం ఒక రోబోలాగా పనిచేసి ఇవాళ ప్రజల కోసం పనిచేస్తున్నారు. మన అందరం చూస్తే గతంలో ఇవాళ ముఖ్యమంత్రి అనేవాళ్ళు బయటికి వస్తే రావడం కూడా గతంలో కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కూడా బయటికి వస్తే ఒక న్యూస్, ఆయన ఫామ్ హౌస్ ఉంటే ఒక న్యూస్. అంటే ప్రజలకు దూరంగా పాలించారు. ప్రజల మధ్యలో ఈరోజు ప్రజాపాలన ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు అనడానికి ఇది ఒక నిదర్శనంలాగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఏదేమైనా ఇది ఒక మంచి ఒక స్ఫూర్తితోని ఒక ప్రభుత్వం ఒక మంచి ఎజెండాతోని ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. ఇవాళ మనం గ్రామాలలో వెళ్తే నిన్నగాక మేము ఓటేయడానికి వెళ్తే గ్రామాలలో కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత పథకాలు చూసి ప్రజలు ఇవాళ సంబరపడతా ఉన్నారు. ఇందిరమ్మ లాంటి చీరలు కట్టుకొని ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఒక పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఉన్నారు. అంటే గతంలో మనం మహిళలకు ఇచ్చినటువంటి చీరలను చూస్తే మహిళలు ఎంత చీకొట్టారనే విషయం గతంలో చూసినాం. కానీ ఇవాళ మహిళలు సంబరపడుతూ ఉన్నారు ఇందిరమ్మ చీరలను చూసి, గ్రామాలలో సంక్షేమ పథకాలు చూసి, సన్నబియ్యం లాంటి పథకాలు చూసి ఇవాళ ప్రజలు ఆనందపడతా ఉన్నారు. ఇంతకంటే గొప్ప విషయం వేరేది కాదని కూడా మనం చెప్పవచ్చు.
కానీ నిన్నగాక మొన్న కేటీఆర్ లాంటి మీడియా ప్రజాప్రభుత్వం పైన ప్రజాపాలన పైన మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తూ ఉంది. వాళ్ళ ఆయంలో 10 ఏళ్ళు వాళ్ళకు అవకాశం ఇస్తే కూడా కనీసం ప్రజల కోసం అభివృద్ధి కోసం వాళ్ళు ఏం చేశారు తెలంగాణ రాష్ట్రం మీ చేతిలో పెడితే అనేది కూడా ప్రజల నుంచి వాళ్ళకు ప్రశ్న ఎదురవుతుంది. కాబట్టి ఏదేమైనా ప్రజాపాలనతోని గ్రామాలలో సర్పంచులు పూర్తి మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు, మళ్ళీ గెలవబోతా ఉన్నారు. మరొక 10 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎదురులేని విధంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. మనం ప్రజాప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే మరొక 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఒక పట్టుకొమ్మల్లాగా నిలుస్తాయనేది కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఒక మంచి పరిణామం. తెలంగాణ రాష్ట్రం ఇవాళ విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు, చాలా సిగ్గుండాలి. ఇవాళ హిల్ట్ పేరుతోని రకరకాల పేరుతోని ఇవాళ ఉన్నది లేని విధంగా విష ప్రచారాలు చేసే బీఆర్ఎస్ నాయకులారా తస్మత్ జాగ్రత్త అని మేము చెప్తా ఉన్నాం. ఆధారాలు లేని అవాస్తవాలను ప్రచారం చేసి మేమేదో లైవ్లలో ఉండాలని మాట్లాడే వాళ్లకు బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు ఏదైనా ఉంటే వాస్తవాలతో మాట్లాడండి. అబద్ధాలను విష ప్రచారాలను ప్రజలు నమ్మించాడు చేస్తే ప్రజలు తిప్పికొడతారనే విషయాన్ని కూడా మీ అందరికీ బీఆర్ఎస్ నాయకులకు నేను సవాల్ చేస్తా ఉన్నాను. ఒక ముఖ్యమంత్రి గారు ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్తే కూడా రాజకీయ కోణంలో చూస్తుంటే ఎట్లా అండి? ఏ ముఖ్యమంత్రి 75 ఏళ్లలో ఒక ముఖ్యమంత్రి ఎవరైనా వెళ్ళి 1000 కోట్లు ఇచ్చారు ఎక్కడన్నా? కనీసం ఒక 1000 కోట్లు ఇస్తే ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు ఎంత అభివృద్ధి చెందుతుందండి? దానిపైన కూడా బీఆర్ఎస్ నాయకులు స్వాగతించారా? అక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఎవడన్నా మాట్లాడాడు దీని మీద? ఎమ్మెల్యేలు రావాలంటేనే ఆర్ట్స్ కళాశాల దగ్గరికి ఉచ్చలబడ్డాయి ఒక్కొక్కరికి గతంలో. ఇవాళ ఒక ముఖ్యమంత్రి 2 సార్లు వెళ్ళి విద్యార్థులతోని ప్రొఫెసర్లతోని అన్ని వర్గాలతో ఆడ కూర్చొని మాట్లాడాడు. అది తెలంగాణ అభివృద్ధికి యూనివర్సిటీ అభివృద్ధికి పెద్ద ఎత్తున దోహదపడతా ఉంది, అభివృద్ధి చెందుతా ఉంది. 1000 కోట్లు ఇవ్వడం అంటే ఒక యూనివర్సిటీకి మామూలు అంశం కాదు. మరొక 100 ఏళ్ళు ఓయూ అనేది సజీవంగా ఉండబోతా ఉంది. అది భావి తరాల భవిష్యత్తుకు నాంది పలికే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. అదొక మంచి పరిణామంగా మనందరం చెప్పవచ్చు. ఏదేమైనా ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు విద్యకు కావచ్చు అన్ని వర్గాలకు పెద్దపీట వేయడం అనేది ఒక మంచి పరిణామం. మేము అన్నిటిని కూడా స్వాగతిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ నాయకుల విష ప్రచారాలను మేము తిప్పికొడతాం. ప్రజలు మాతోనే ఉన్నారు. ప్రజల కోసం ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. అభివృద్ధి పథకాలు మరింత ప్రజలకు చేరేలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తోంది. ఎన్నికల ఫలితాలు గ్రామాలలో ఈరోజు జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల ఫలితాలే ఇవాళ ప్రజాపాలనకు ఒక నిదర్శనంలాగా మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ.